తండ్రి అయినా దేవుడే మనకు. తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు. ఉన్నవానిలో అన్నీ ఉన్నాయి తెలుసా, ఉన్నవాడని దేవునికే పేరుంది తెలుసా. కోట్ల మంది దూతలున్నా, ఎంత సేవ చేస్తున్నా, నమ్మలేదని దిగులు చెందాడు తెలుసా. పాపమెంత చేస్తున్నా, నువ్వు దూరమైపోతున్నా, యేసును నమ్మితే రక్షిస్తానన్నాడు తెలుసా. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు. తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు. ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అని అనుకుంటారు. పెంచే స్తోమత లేదని పిల్లలే వద్దు అని అనుకుంటారు. భూమిని నిండించమని చెప్పింది అది నేనేరా. ఆదామవ్వలను అందరినీ పోషించింది అది నేనేరా. నాలోని అందరూ ఉన్నారు రా, నాలాంటి ప్రేమను చూపాలని తల్లిదండ్రిని కన్నానురా. నీ తల్లిదండ్రిని చేశానురా, నీ తండ్రికి నే తండ్రిరా. ఇది నిజమని నువ్వు నమ్మాలిరా, నీ తల్లిదండ్రిని నేనురా. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు. నవమాసాలు మోసింది నిన్ను కన్నా నీ తల్లి. నీ జన్మంత మోసాను నవమాసాలకు మించి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్నది అది నేనేరా. వృద్ధులైతే బరువని వదిలేస్తారురా నీ వారేరా. 68 సంవత్సరాలు నాకు, నన్ను తోసేసి ఇక్కడ పారేసి వచ్చారు. నాకు అసలు ఇక్కడ మనశ్శాంతి లేదు, నాకు చాలా బాధపడుతున్నాను. భార్యకి చెప్పుకోవాలిగా, మా అమ్మ ఒక్కదాయే ఉంది, మా అమ్మకి ఎవరు లేరు. మా అమ్మ తప్పితే నాకు మా అమ్మే ఉంది కాబట్టి మా అమ్మ నా దగ్గరే ఉంది. బిడ్డ ఇంటికాడ ఉంటుంది, ఇద్దరు తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేసి. ఎందుకని బిడ్డ మన బిడ్డ అయితే అల్లుడు మనడైతేరా. ఉన్నాడు కొడుకు పెట్టేశాడు. వృద్ధులైతే బరువని వదిలేస్తారురా నీ వారేరా. అందరూ ఇలాంటి వారేరా. నాలాగా ప్రేమించి పోషించే వారెవరూ లేరురా. చనిపోతే బ్రతికిస్తానురా, నిన్ను వదులుకోలేనురా. మరణిస్తే వదిలేస్తారురా,
ఆ తల్లి తండ్రిని కానురా. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే కడకు. ఈ దీపం ఎప్పుడు రాలుద్దో తెలవదు. అంతిమ యాత్రకు ఈ దేహాన్ని పంపడానికి కూడా నా వాళ్ళు ఎవరు లేరు.